ప్రింట్ మీడియాలో సాక్షిలో వార్తలు, సాక్షి టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు ఇంతవరకే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీ క్యాండిడేట్లు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇదివరకు పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏది వివిధ దాన్ని ఏమంటారు నామినేటెడ్ పదవులు పొందారు కదా వాళ్ళందరూ కూడా. అయితే వాళ్ళకి ఇప్పుడు పార్టీ వైపు నుండి ప్రిపేర్ చేస్తున్నది ఏంటి అంటే, బయట వినబడుతున్నటువంటి మాట ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ఎవరో పేర్ల మీద అకౌంట్స్ ఓపెన్ సోషల్ మీడియాలో ఇప్పుడు తొక్కేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ పేరుతోనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతోనే ఫేస్బుక్, ఇన్స్టానా అన్నిట్లలో అకౌంట్లు పెట్టండి. మిమ్మల్ని మీ వెర్షన్ ఏంటో మీరే వీడియోలు వచ్చి పెట్టండి. యూట్యూబ్లు కూడా మీకు మీరే పెట్టుకోండి. ఎందుకంటే ఇక ఆప్షన్ లేదు, ప్రతిదీ చూపించలేదు అక్కడ సాక్షి. వీళ్ళకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, వేరే పేపర్లో వేరే ఛానళ్ళు లేవు. ఎవరికి వాళ్ళే యూట్యూబ్లు నడుపుకోవడం, ఎవరికి వాళ్ళే ఫేస్బుక్ లైవ్లోకి రావడం, ఎవరికి వాళ్ళే ట్విట్టర్లోకి రావడం, ఎవరికి వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో రావడం, ఇవన్నిట్లో అకౌంట్లు తీసుకోవడం. వాళ్ళకి జరిగింది ఇవాళ జరుగుతున్న పరిణామాల మీద ఎవరికి వాళ్ళే వాళ్ళ వాదన వినిపించడం, అవతల వాళ్ళ తప్పునెత్తి చూపెట్టడం. ఇట్లాంటిది అంటే బూతులు తిట్టకుండా, దుర్భాషలు ఆడకుండా, దూషణలు లేకుండా, లేదా మార్ఫింగ్ ఫోటోలు లేకుండా తమ వాదన ఏంటో వినిపించే ప్రయత్నం చేయండి. తద్వారా ప్రజల్లో మీరు దూరం కాకుండా ఉండండి అన్నటువంటిది పార్టీ అధినాయకత్వం నిర్దేశిస్తోందని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.